ఏంది కథ మన మిరాయి సూపర్ యోధా ఆఫ్ తెలుగు సినిమా ఏంది కథ అన్న? పురాణాలు ఇతిహాసాల్లో జరిగే కథలను మనం వింటూ ఉంటాం. అట్లాంటి కథలను మన ప్రస్తుత జనరేషన్కి తీసుకురావడం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ అన్న. అట్లాంటి ఒక అద్భుతాన్ని తెలుగు ప్రజలకు ప్రపంచానికి తెలియజేసిన కార్తిక్ ఘట్టంనేనికి చాలా థ్యాంక్స్ చెప్పాలన్న. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో తెలియని కథల్ని తెలియజేయడం అంటే చాలా గొప్ప. అలాంటి ఒక కథను తీసుకొని అన్ని ఎలిమెంట్స్ని తీసుకొని ఫ్యాంటసీ దగ్గర నుంచి సీజీ ఎఫెక్ట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఎలిమెంట్ని తీసుకొని వచ్చి అందరికీ అందించాడన్న. మెయిన్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది డైరెక్టర్. తను తీసుకున్న కథని నమ్మి ఇన్ని రోజులు ట్రావెల్ చేసి తన ప్రీవియస్ వర్క్స్ని అందరూ చూసి ఏం తీస్తాడులే అనుకున్నారు. అట్లాంటిది అతను ఒక్కడే నమ్మి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఆయనే, స్టోరీ డైరెక్షన్ మొత్తం తన భుజాల మీద మోసి ఒక మూవీని ఈరోజు ప్రజలు ముందుకు తీసుకొని వచ్చి మూవీని బ్లాక్ బస్టర్ చేశారు. అలాగే విజువల్స్ అన్న 60 crores బడ్జెట్ పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం చేశారన్న. నేను మెయిన్ ఇంకొకటి తేజ సజ్జా. ఈ తేజ సజ్జని హనుమాన్ చూసి తనకి మంచి అప్లాజ్ రాలేదు, డైరెక్టర్ వెళ్ళింది. తర్వాత మిరాయి వచ్చింది అనుకున్నారు ఏదో ఫ్లూక్లో ఆడింది హనుమాను, అది హనుమాన్ దేవుని వల్ల ఆడింది అని చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. బట్ మిరాయి మూవీలో అన్న ఓన్లీ హనుమాన్ కన్నా ముందు తేజ సజ్జా నమ్మి ఈ మూవీ బయటికి రావడానికి ముఖ్య కారణం తేజ సజ్జా. అలాగే నెక్స్ట్ ప్రొడ్యూసర్ అనేవాడు డబ్బులు పెట్టకపోతే మూవీ బయటికి రాదన్న. ఎవరూ లేనప్పుడు హనుమాన్ కన్నా ముందే తేజ సజ్జాని కార్తిక్ ఘట్టంనేని నమ్మి డబ్బులు పెట్టి తీశాడన్న. దానికి పెట్టిన డబ్బులకి 1000% రిటర్న్స్ వస్తాయి. అలా ఉంది మూవీ. ఇంకా మెయిన్ పిల్లర్ ఆఫ్ ద మూవీ ఏంటంటే గౌరహరి మ్యూజిక్తో అసలు వింటుంటే ఒక థియేటర్స్ అన్నీ టెంపుల్స్ అయిపోతాయి క్లైమాక్స్కి వచ్చేసరికి. ఆ విజువల్స్కి రియల్గా కొంతమంది ఇంకా హారతులు పడతారేమో. ఆ విజువల్స్కి చూస్తుంటే హారతులు పట్టే స్టేజ్లో ఉందన్న మూవీ. థియేటర్స్ మనం వినుంటాం థియేటర్లు గుడిలా మారుతాయి అని చెప్పి, అలాంటిది మూవీకి మారుతుందని అనిపిస్తుంది అన్న. అసలు ఎక్సలెంట్ స్టోరీ కావచ్చు. మనోజ్ అన్న యాక్టింగ్ అసలు ఎలా ఉందంటే సూపర్ అన్న. అసలు ఏం చెప్పాలని అసలు పే ఆఫ్కి వాళ్ళిద్దరికీ బాగా చూపించాడన్న. అసలు విజువల్స్ బాగున్నాయన్న. అలాగే ఆ మూవీకి కంటెంట్ తగ్గట్టుగా క్యారెక్టరైజేషన్ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఎక్కడ వేస్ట్ అనిపించదు. ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా బాగా యాప్ట్ అయిందన్న. పే ఆఫ్ ఉంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా తన యొక్క స్టోరీ ఉంది. ఒక్కొక్క క్యారెక్టరు దీనికి అంటే స్టోరీలో ఒక భాగం మాత్రమే. ఎక్కడ కూడా ఈ హీరో పెద్దేమో ఈ క్యారెక్టర్ హై అయిందేమో అలా లేదు. స్టోరీలో భాగం మాత్రమే. ప్రతి ఒక్క పాత్ర కూడా స్టోరీలో భాగం మాత్రమే. ఇంకా శ్రేయ అన్న ఆమె సోల్ అనమాట. మూవీని మొత్తం సోల్ లాగా నడిపిస్తుంది. స్టోరీని మొత్తం నడిపిస్తూ వెళ్తుంది. ఆమె ఉండదు, బట్ ఆమె మాటలు వెనకాల నిలబడుతూ వెనకాల మూవీని ముందుకు తీసుకువెళ్తాయన్న. అంతే అన్న. అది చెప్పలేమన్నా, ఏమో చెప్పలేము. బట్ ఆ క్యాపబిలిటీ ఉంది ఆ మూవీకి, సినిమాకైతే ఉంది. ఫస్ట్ డేనే మొత్తం రికవరీ అయినా కూడా ఆశ్చర్యం పోవలసిన లేదు. ఫుల్స్ పడిపోతాయి. ఇంకా వచ్చేస్తుందన్న పక్క. సూపర్ యోధా ఆఫ్ తెలుగు సినిమా మిరాయి ఏంది కథ? తేజ సజ్జా మంచు మనోజ్ అన్న. జై శ్రీరామ్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటే చెప్పగలము, సినిమా మ్యాటిక్ ఉంది. అసలు సినిమా తీసిన హ్యాట్స్ ఆఫ్ కార్తిక్ ఘట్టంనేనికి. అయ్యో మరీ ఇంతగా విజువల్స్ ఎఫెక్ట్స్ చూస్తామని అనుకోలేదు నన్ను. ఎవరు అసలు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎవరు చూపించలేదు ఇంతవరకు. హ్యాట్స్ ఆఫ్. అసలు అంత సినిమా మ్యాటిక్ చూసే ఫస్ట్ టైం మనకు కూడా ఎట్లుంటుంది తెలిసిన ఆ సినిమాలకు పోయే విధంగా వెళ్ళిపోయినా నేనైతే వెళ్ళిపోయినా అసలు. అయ్యో హనుమాన్ మించి 10 times ఉందన్నారు ఇందాక ఆడియన్స్. దానికని రెట్టింపు పెంచుకొని రావచ్చు. హ్యాట్స్ ఆఫ్. అసలు దేవుడు కనపడతారు, ఇక్కడ అందరూ కనపడతారు. ఆయన తేజ సజ్జాకి హనుమాన్ వెనకాల నడిపిస్తాడేమో, ఈసారి శ్రీరామ్ నడిపిస్తాడు. అయ్యో మామూలుగా లేదని అసలు. ఎంటుకులుగా ఇట్లా వస్తాయి ఒక సీన్లో. అసలు సీట్లో కూర్చున్న ప్రతి ఒక్కరూ లేచి కళ్ళు మూస్తే కన్నా ఒట్టున. అసలు మనోజ్ అన్న మాస్ కమ్ బ్యాక్ మన భైరవంతో. ఇప్పుడు ఇంకా స్టైలిష్ చాలా స్టైలిష్. బాగా ఆయన పర్ఫార్మెన్స్ కూడా పీక్స్ ఉంటుంది. రివీల్ చేయకూడదేమో అక్కడక్కడ సీన్లు. వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఆయన హైయెస్ట్ హీరో. తేజ సజ్జా గురించి మాట్లాడుతున్నా మెయిన్.
ఆయన పెట్టిన విజువల్స్, డెడికేషన్, హార్డ్ వర్క్ అసలు మామూలుగా లేదు. రియల్ మనకు క్లారిటీ కనిపిస్తుంది, కరెక్ట్గా కనిపిస్తుంది. అది చూసే చెప్పే విధానంగానే అసలు మనకి ఎక్కడ విఎఫ్ఎక్స్ అంత తేడా కొట్టవు, తెలిసిపోతుంది. అసలు రియలిస్టిక్ గానే ఉంటుంది ఆ విఎఫ్ఎక్స్ కూడా. బీజిఎం కొంచెం తగ్గిందేమో అనుకోవచ్చు ఆడాడ. అదే మ్యూజిక్ డైరెక్టర్ కూడా కొంచెం ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకొని ఉంటే నా ఎక్కడో ఉండిండు, కానీ ఇప్పుడు కూడా పర్లేదు. ఇంకా ఎక్కడో సినిమా వెళ్ళిపోయింది, మామూలు కొట్టదు. లెక్కే పెట్టుకోండి, లెక్కేసి మరీ కొడతాడు మిరాయ్. పర్లేదన్నా, పర్లేదు. బాగుంది. క్యారెక్టర్ కూడా బాగా హై ఇచ్చింది. సెకండ్ హాఫ్ లో ఉంటుంది కొంచెం. జగ్గుబాయ్ కొంచెంసేపేనా? అంతే, జగ్గుబాయ్ కొంచెంసేపు. మెయిన్ గురించి చెప్పాలంటే డైరెక్టర్ గురించి చెప్పాలన్నా, మామూలుగా తెలియదన్న అసలు. ఈగల్తో ఫ్లాప్ పడింది కొట్టినాడు, బెస్ట్ అంది, దానికి మించి కొట్టినాడు, భలే కొట్టినాడు అసలు. చెప్పాలంటే గూస్ బంప్స్ సినిమా చూసే తప్ప మనకి ఆ థాట్ సినిమా తీసుకోలేము మనము. అలాంటి సినిమా ఉంది. ఉన్నది కామెడీ ఉన్నది, సాంగ్స్ లేదు. మైనస్ అంటే ఏం చెప్తావు? మైనస్ ఏం లేదనా, మైనస్ ఎక్కడ వెతుక్కోలేము అసలు. మైనస్ సినిమాలో ఉందేమో అని కూడా అనిపించదు. ప్రతి ఒక్క సీన్ కి మనము విజిల్ వేసే సినిమానే అసలు మిరాయ్. థియేటర్ చూసేయాల్సిందే ఖచ్చితంగా. నా చెప్పాలంటే ఒక 2-3 సార్లు నువ్వు చూసేయచ్చు, బోర్ కొట్టదు, ఏం కొట్టదు అసలు. ఆ స్టిక్ గా నా చేతిలో ఉండింటే కదా తిప్పేసిండు. ఆ హైలైట్ నా స్టిక్ ఆ దేవుని చూపించే విధానము, ఆ గద్ద, అది అయ్యో మైండ్ లో అంటే పోలా తిరుగుతానయా మెయిన్ డైరెక్టర్ కనబడతా కదా దండం పెట్టచ్చు. అసలు ఇంత సినిమా మ్యాటింగ్ మనకు చూపించండి ముందర కళ్ళకి కట్టినట్టు 3D లో చూసినట్టుంది. మనకు ఒక రాజమౌళి, ఒక నాగశ్విన్ అన్న, ఒక వశిష్ఠ, బింబిసారతో, ఇప్పుడు మనోడు మన హనుమాన్ ప్రశాంత్ వర్మ, మన కార్తిక్ ఘట్టం, 5 మంది ఉన్నారు అయితే మనకి. అయ్యో ఇంకా ముందు ఇలాంటి సినిమాలు ఇంకా తీసే పక్కన పెట్టండి, తీస్తారు ఖచ్చితంగా. తీసే మన టాలీవుడ్ని ఎక్కడో పెడతారు. టీఎఫ్ఐని గర్వించేలా ఉంది సినిమా మన మిరాయే. ఇంకో మాట లేదని అసలు. హైయెస్ట్ పర్ఫార్మెన్స్, ప్రతి ఒక్క క్యాస్ట్, ప్రతి ఒక్క సైడ్ యాక్టర్ కానీ ప్రతి ఒక్కరికి న్యాయం చేసినారు. చాలా మంది ఫాలోయింగ్ పెరిగిపోతుంది కదా ఈ సినిమాతో. చాలా అయ్యో ఇంక చూసుకొని ఫ్యాన్ బేస్ గా మెయిన్ హీరో అయిపోతాడు. ఇన్ని సినిమాలకి కొంచెం కామెడీ ఏదో హనుమాన్తో హై ఇచ్చినాడు. ఈ సినిమాతో ఇంకా పెరిగిపోతుంది ఫ్యాన్ బేస్, ఎక్కడో పెరిగిపోతుంది. రేటింగ్ మటుకు ఎంత ఇచ్చినా తక్కువే, నాకు తెలిసి ఎంత ఇచ్చినా తక్కువే. లేనే లేదు అసలు. జై శ్రీరామ్. మన హిందూ ధర్మాన్ని ఇంతగా తీసుకోబోతున్న కార్తిక్ ఘట్టంనేనికి హ్యాట్స్ ఆఫ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సినిమా. బాగుంది, సూపర్ గా ఉంది. సూపర్ హిట్. హనుమాన్ మించుందా? హనుమాన్ కన్నా బాగుంది. అవునా? యాక్టింగ్ ఎట్లా చేసినట్టు? క్లైమాక్స్ బాగా పెట్టినారు. తేజ ఒక బన్నీ, ఒక ఎన్టీఆర్, నెక్స్ట్ తేజ, మంచు మనోజ్ పర్వాలేదు, యాక్టింగ్ బాగుంది, సూపర్ గా ఉంది.